మనిషి కాలు మీద వెళ్ళడం, అది కూడా మళ్ళా ఏది ఒక బ్లడ్ డ్రాప్ కూడా బయటికి రాకుండా ఉండడం, ఇదేంటి అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారండి. మనం దేవునికి చేయవలసినటువంటి పని ఉంది అనేది ఈరోజు ఒకసారి గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితిని చూస్తే, ఈరోజు ఉదయమే ఒక బాప్తిస్మ కార్యక్రమం అనేటువంటి దేశం దేవుడు పనిలో అతి ప్రాధాన్యత కలిగినటువంటిది, ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒక పాపిని బాప్తిస్మ ద్వారా దేవుని దగ్గరికి చేర్చడం. అంటే ఈ గత 22 సంవత్సరాల జీవితాన్ని పోల్చుకుంటే సుమారు దగ్గరగా 102 మంది బాప్తిస్మ ఇచ్చాను నా చేతుల మీదుగా. అంటే సెమినార్లు అయితే, బయట అయితే, ఎక్కడైతే, అంటే 22 సంవత్సరాల ఆయుష్కాలంలో ఎంతమంది బాప్తిస్మ ఇచ్చాం? అంటే ఇంతమందిని రక్షించాలన్న సంకల్పం దేవుడు ఎవరిపైన పెట్టాడు అన్నమాట. అందుకే దేవుడు మనం ఉంచాడు. అది మాత్రం మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అలాగే చాలా మంది జీవితాల్లో మనం ఆలోచిస్తేనండి, కరోనా వచ్చినటువంటి పరిస్థితుల్లో కొంతమంది జీవితాల గురించి ఆలోచించినప్పుడు చాలా భయపడ్డాం. అలాగే డెంగ్యూ వచ్చినప్పుడు కేసీఆర్ గారు పరిస్థితిని చూస్తే, సాధారణంగానండి ఈ కరోనా వచ్చిన తర్వాత డెంగ్యూ అనేటువంటిది కనుక అటాక్ అయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్ని చూస్తూ ఉన్నాం. అయినా సరే నిజంగా మన బిడ్డల్ని, మనవాళ్ళని అందరినీ కూడా దేవుడు కాపాడుకుంటూనే వస్తున్నాడు. దీనికి కారణం ఏంటి అంటే, దుష్టుడు అప్పుడప్పుడు కొన్ని విపత్తులు లేపుతుంటాడు, మనల్ని లేపేయాలి అని చూస్తుంటాడు. అయినా కానీ దేవుని పనిలో ఉంటే మాత్రం, మన పని దేవునికి ఉంటే మాత్రం వాడు మనల్ని ఏమి చేయలేడు. మోషే గారు పుట్టినప్పుడు దేవుడేమో మోషేని దేవుని పద్ధతులకు నాయకుడిని చేయాలనుకున్నాడు. దుష్టుడు ఏమనుకున్నాడు? పరువును రెచ్చగొట్టి లేపించేద్దామని అనుకున్నాడు. కానీ ఏ కోటలో నుంచి అయితే ఆజ్ఞ వెళ్ళిందో చంపేమని, అదే కోటలో పాగా వేసేటట్టుగా చూసి అతన్ని గొప్పవాడిగా దేవుడు తీర్చిదిద్దాడు. అలాగే యేసుక్రీస్తు పుట్టినప్పుడు రాజుగా రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని విన్నటువంటి హేరోదు కంకణం కట్టుకొని ఏం చేయాలనుకున్నాడంటే, యేసు ప్రభుని పసిబిడ్డగా ఉన్నప్పుడే లేపేయాలనుకున్నాడు. అందుకే 2 సంవత్సరాలు పిల్లలందరినీ అనుకున్నాడు. కానీ ఏ హేరోదు అయితే లేపేయాలనుకున్నాడో అదే వ్యక్తి మధ్య పెరిగేటట్టుగా చేసింది ఎవరంటే దైవ సంకల్పం. కనుక దేవుడు మన ఎడల ఈ కాలాలు అనేటువంటి వాటిని ఇచ్చుకుంటూ తీసుకుంటూ వస్తున్నాడు అంటే మనం దేవుని పనిలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. అది దేవుని పని ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కష్టాలు అనేటువంటి మనిషికి వస్తుంటాయండి. ఆ కష్టం వెనుక ఏముందంటే దేవుని ఒక మంచి ఆలోచన ఉంది అనేటువంటి దాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ప్రతి కష్టం వెనుక ఏముంటుందో తెలుసండి, నష్టం ఉంటుంది, దాని వలన జరిగేటువంటి లాభం కూడా ఉంటుంది. లాభం ఎలా ఉంటది అనేటువంటి దాన్ని మనం ఆలోచిస్తేనండి, మొన్న మా జాయ్ విషయంలో చూస్తే బ్లడ్ ఎక్కించాలి, చాలా క్రిటికల్ గా ఉంది పొజిషన్ అనేటువంటి దాన్ని చూస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాం, హాస్పిటల్లో పెట్టాం. కానీ ముందు పెళ్లి ఉండేది కానండి, ఎప్పుడు యాక్టివ్ గా ఉండేది కాదు. ఎప్పుడు ఏదో రోగంతో నిరంతరం మందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉండేదండి. మీరు చూసారు. కానీ ఈ రోజు చూడండి ఎలా తిరుగుతుంది అంటే, హాస్పిటల్ ఎట్టిందా 40,000 అయింది, 50,000 అని అనుకుంటాం కానండి, దాని వెనుకే ఉందంటే అసలు లోపల దాగబడినటువంటి ఒక ప్రాబ్లం ఉందండి. ఆ పిల్ల బ్లడ్ సర్క్యులేషన్ లో ప్రాబ్లం ఉంది, ఆ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉంది. దాని వల్ల ఏమవుతుందంటే అది నిరంతరం క్షీణించిపోయేటువంటి పరిస్థితి. అంటే ఒక కష్టం వెనుక కూడా దేవుని యొక్క మేలు ఉంది అనే దాన్ని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది దేవుడు మన ఎడల చూపిస్తాను. చాలా మంది నాకు కష్టం రాకూడదు, నాకు బాధ రాకూడదు, నాకు ఏమీ రాకూడదు అంటే మనం ఎందుకు పనికి రాకుండా అవుతాం. కానీ వాటిలో ఎంతో భక్తి, ఎంతో శ్రద్ధ, ఎంతో ఆలోచన అనేటువంటిది ఉంటుంది. కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం, కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం
15వ వచనం, నా కాలగతులు నా కాలగతులు నీ వశములో ఉన్నవి. అది నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చూసారా, నా కాలగతులు. భక్తుడైన దావీదు గారు మాట్లాడితే ఏమన్నాడంటే నా కాలగతులు. కాలగతులు అంటే కాలము, గతులు అంటే పరిస్థితులు. కాలగతులు ఏ కాలం, ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏం సంభవిస్తుందో తెలియని కాలగతులు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి చెప్పండి? నీ వశం. అంటే ఎవరి వశంలో ఉన్నాయి? ఇప్పుడు ఆయన అంటున్నాడు నా కాలగతులు. మరి నీ కాలగతులు ఎక్కడ ఉన్నాయి? నా కాలగతులు ఎక్కడ ఉన్నాయి? నా కాలం నా ఇష్టం వచ్చినట్టుగా బతుకుతాను అనుకుంటున్నావా? నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అనుకుంటున్నావా? అనుకోవడానికి అవకాశం లేదు. అంటే ప్రతి వాని యొక్క కాలగొత్తులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఆయన చేతిలో ఉన్నాయి. కాలగొత్తులు ఆయన చేతిలో ఉంటే ఎవరిని ఏం చేయలేడు మనల్ని? లేపలేడు. ఏదో జోక్గా చూపించేటువంటి సినిమాలు ఆయన ఏం చూపిస్తారంటే ఆడి దగ్గర ఏముంది, భవిష్యవాణి ఉందట. భవిష్యవాణిలో పేరు ఉంటే, భవిష్యవాణిలో పేరు తెలిస్తేనే వాడు ఏం చేయగలడు? ప్రాణాన్ని తీయగలడు, లేకపోతే లేదు. మరి దేవుడి దగ్గర మన కాలగతులు ఆయన పెట్టుకుంటే లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా వాటిని రివీల్ చేయవలసినటువంటి వాడు ఆయన. కనుక మనం చేసే పని, మనం కూర్చునేటువంటి విధానం, మనం నడిచేటువంటి నడత, ఇవన్నిటిని కూడా ఆయన రాసుకుని నిరంతరము కూడా మన గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే చూస్తూనే ఉన్నాడు అంటున్నాడు. కాలగతులు కాబట్టి ఎక్కడ ఉన్నవి అంటే దేవుని చేతిలో ఉన్నవి అంటున్నాడు. అదే యోబు గ్రంథము 24వ అధ్యాయం. యోబు గ్రంథము 24వ అధ్యాయము ప్రారంభపు వచనంలో యోబు గ్రంథము 24వ అధ్యాయము యోబు గ్రంథం 24వ అధ్యాయం ప్రారంభపు వచనం అంటాడు, సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు అనుకుంటున్నారా? ప్రశ్న ఇక్కడ ఏంటంటే సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? నియామక కాలంలో ఒక వ్యక్తి ఉద్యోగం పొందాడు అనుకోండి, అపాయింట్మెంట్ ఉంటుంది, నియామక కాలం. ఆ నియామక కాలం నిర్ణయించబడినప్పుడే అతను ఎప్పుడైతే నియామక కాలంలో వచ్చాడో ఆ నియామక కాలంతో పాటు ఏముంటది? అతనికి రిటైర్మెంట్ కూడా ఉంటది. అక్కడ పలానప్పుడు ఇదిగో ఈ డేట్ ప్రకారంగా ఈ యొక్క ఏజ్ లో ఇతడు అపాయింట్ అయ్యాడు. ఈ ఏజ్ ప్రకారంగా పలానా ఈ సమయంకి వచ్చేటప్పుడు, ఈ కాలానికి వచ్చేటప్పుడు అతను ఏమైపోతాడు? ఉద్యోగ విరమణలోనికి వచ్చేస్తాడు. కనుక నియామక కాలం. అలాగే దేవుడి పనిలో ఉన్నటువంటి మనల్ని కూడా ఏం చేస్తాడంటే నియామక కాలం పెట్టడాన్ని ఎందుకు అనుకుంటున్నారు అని ఏమన్నాడు చూడండి, ఏర్పాటు చెయ్యడు అనుకుంటున్నావు కదా. ఆయన ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు. ఆయనను ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరిగినటువంటి మనం ఎవరికైనా చూడాలి. ఇప్పుడు ఆయన మన దినాలు కాదు, మనం ఏం చెప్తున్నాం? మన దినాలు చూసుకుంటున్నాం తప్ప ఆయన దినాలు. అందుకే కదండి భక్తులైనటువంటి సొలొమోను గారు ఎవరో మరి మోషే గారు కూడా మాట్లాడుతూ 90వ అధ్యాయము 12వ వచనంలో కీర్తనలు ఏమంటాడంటే మాకు జ్ఞాన హృదయము మాకు కలుగు చేయము తండ్రి. ఎందుకంటే మాకు జ్ఞాన హృదయము మాకు కలుగు చేయము, మా దినములు లెక్కించటం మాకు నేర్పించు. దినములు లెక్కించటం అనేది మనం నేర్చుకోవాలి. ఇది దేవుని పనిలో, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళగా మనం కాలం. కనుక కాలం గడిచిపోతుంది. గత సంవత్సరం ఏదో గడిచిపోయింది, ఈ సంవత్సరం వచ్చాం. మరి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి మన బ్రతుకులు, మన జీవితాలు ఎలా ఉండాలనేటువంటి వాటిని కూడా మనం ఆలోచించాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అది జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన స్వరూపమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా. చూసారా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి ఏం చేయకూడదు? నాకు ఎంత తెలివి ఉందో అని చాలా గొప్ప ఉండండి బాబా అనుకో. ఈ జ్ఞానం ఎందుకు నీకు పనికిరాదు. కదా గొప్ప మేధావి అండి, బాగా చదువుకున్నాడు అండి, ఆమె చేశాడు, చాలా చదువు చదివాడండి, పక్కన చచ్చిపోయాడండి. ఏంటండి చదువు? జ్ఞానం.
ఆ జ్ఞానం కోసం నిరంతరం కష్టపడ్డాడు, నిరంతరం చదువు. అందుకని నా జ్ఞానం ఉంది కదా నువ్వు విరవీగిపోతావు. కొంతమందికి ఏంటంటే నేను అవ్వండి నచ్చాను, నాకు వెనకాల ఏమన్నాడు, నాకంటే తెలివైనాడు ఎవడో లేదు. కొంతమంది అంటారండి ఆడెదవా ఈడెదవా ఆడి వేస్ట్ ఆడెప్పటికి ఏమో రాదానండి. కొంతమంది అయితే మొత్తం బుక్కుల గురించే మాట్లాడతారు. ఈ బుక్లో ఏమో రాయలేదు, ఈ బుక్లో ఏమో రాయలేదు, ఇందులో మ్యాటర్ లేదు, అందులో మ్యాటర్ లేదు, ఆ సబ్జెక్ట్ లేదు అనుకుంటే ఏంటంటే వీడే మేధావి అన్నట్టుగా, వీడే తెలివైనడు అన్నట్టుగా. అందుకే జ్ఞాని తన జ్ఞానం బట్టి ఏం చేయకూడదు, అతి చేయకూడదు. తర్వాత బలవంతుడు ఉంటాడు, ఏం చేస్తాడు, తన స్వరత్వాన్ని బట్టి అతిశయపడతాడు. ఇప్పుడు గొలియాతు ఫిలిష్తీయుల దండులో ఉన్నటువంటి గొలియాతు ఎలా ఉన్నాడు అనుకుంటున్నారు, దేన్ని బట్టి, తన సౌర్యమును బట్టి. ఎంత అంటే 9 అడుగుల 9.2 ఇంచెస్ అన్నారు కదా, 2 అంగుళాలు 9 అడుగుల 9 అంగుళాలు 9 అడుగుల 9 అంగుళాలు ఉన్నాడు. ఎవరు అంత పొడుగున్న మనిషి మనం చూస్తూ ఉండదు ఎప్పుడు. ఆ పైన ఉండేటువంటి శిరస్థానం కానీ ఇవన్నీ కూడా ఎలాంటివి అనుకుంటున్నారు, ఇద్దరు మనుషులు మొయ్యలేనంత బాగా వేసుకున్నాడండి వీడంతా కూడా. ఎవ్వడైనా సరే ఫిలిష్తీయుల దండులో నుంచి మనోడు ముందుంటే దడ 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 అంతే. వాడిని చూస్తే అందరూ పారిపోతున్నారండి. వాడికి సౌర్యం, వాడు అంటున్నాడు ఎప్పుడు వస్తాడో రండి 1000 మందికి సమాధానం నేను ఒక్కడనే చెప్తున్నాడండి. ఎంత బలవంతుడో చెప్పండి, మీరు ఆలోచించండి. ఎలాంటి వాడో చెప్పండి. వాడు వాడిన కత్తి, వాడు వాడినటువంటి ఇవన్నీ చూస్తే నేను ఎంత వాడు, నేను సౌర్యం కలిగిన వాడని, నేను బలం కలిగినటువంటి వాడని, నేను యుద్ధ నైపుణ్యం కలిగిన వాడిని అన్నాడు. బచ్చేగా నిలబడ్డాడు. ఎవరు ఎంత అన్నాడు, చాలా అన్నాడు. ఎన్ని ఇచ్చుకున్నాడు, 5 గోకరాలు ఇచ్చుకున్నాడు. ఎన్ని వాడాడు, వాడే. తీసుకోవడానికి ఎన్ని తీసుకున్నాడు మరి, 5. వాడింది ఒకటే. అయిపోయా, నేను ఎంత బలవంతున్నో అనుకున్నాడు. మనం ఏం చెప్తాం, పై ఆకారం చెప్తాం. దావిది ఏం చేశాడు, వెనకాల ఉన్న బలాన్ని చూసుకున్నాడు. నేనేం చేస్తాను అన్నాడు. చూసారు, అందుకని ఏంటి, సూర్యుడు తన సౌర్యమును బట్టి ఏం చేయకూడదంటే అతిశయపడకూడదు. ఇక ఐశ్వర్యవంతుడు కొంతమంది అనుకున్నాడు, ఈ భూమి నాది పట్టుకెళ్ళిపోతావా, ఈ ఇల్లు నాది, ఈ ఎస్టేట్ నాది, ఈ కారు నాది, ఈ బంగ్లా నాది, ఇవన్నీ నాయే అంటాడు. అంతే, అన్ని నీయా. మరి అన్ని నీయే ఎందుకు పట్టుకెళ్ళలేదు? నీ ముందున్న వాడు కూడా అలాగే అనుకున్నాడు. మాకు బాగా అర్థం అవ్వాలంటేనండి, అప్పుడప్పుడు కర్మశాల రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఎక్కేసాం అనుకోండి, ట్రైన్లో మనకి ఏది ప్లేస్ దొరక కొంచెం గాఢం అని కూర్చుంటాడు. ఇలా కాలంగా తెలుస్తుంది అంటే రిజర్వేషన్ బ్రదర్ తెలియదని. తెలుసురా బాబు, ఖాళీ లేదు, కదిలిపోతుంది, ఏం చేస్తాం, అర్జెంట్గా వెళ్తున్నానంటే రిజర్వేషన్ లేకపోవడదని నీకు తెలీదా అంటే మనకి ఏదో తెలియనట్టు. తెలుసురా బాబు, కొంచెం కాల్ తీయను, ఇది నాది అంటాడు. అంతే, సీటు నెక్స్ట్ నాది. అతనికి ఎవరిని పక్కన కూడా కూర్చున్నాడు తెలిసేది, అలాగే పడుకుంటాడు. స్టేజ్ వస్తుంది, స్టేజ్ వచ్చిన వెంటనే ఏం చేస్తాడు, సీరియట్ నిలబడతాడు. రైల్వే చంపేస్తారండి వెంటనే కదా, ఇది నాది, నేను రిజర్వేషన్ చేసుకున్నా, సీరియట్కి వెళ్ళిపోతానంటే కుదురుతుంది. ఆడు దిగేసిపోతాడు. నెక్స్ట్ స్టేజ్ ఇంకొకటి ఎక్కుతాడు, ఆడనుకుంటాడు ఇది నాది, ఆడు పట్టుకెళ్దాం, ఆడు దిగేసిపోతాడు. ప్రతి ఒక్కడు ఇల్లు కట్టుకున్నవాడు ఇది నాది నాది అంటాడండి. అది ఉంటుంది అనుకుంటున్నారా, అది ఇంకొకటి చేతికి వెళ్ళిపోతుంది. మన భూమి దస్తావేజులు కానీ, లేకపోతే మన ఆస్తి తాలూకా డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే వస్తువులతో సంబంధించినటువంటిది కానీ చూస్తే ఒకటి దగ్గర నుంచి ఒకడికి ఎవడో ఒకడికి ఏమవుతుంది అంటే ఎప్పుడు మారుతూనే ఉంటది. అది ఎక్కడ ఎవరి చేతిలో ఉండదు. డబ్బా ఈ ఫ్యామిలీ దగ్గర ఉన్నటువంటి ఎక్కడ ఉండదో తెలియదు. అప్పుడప్పుడు నేను చిన్నప్పుడు సరదాగా ఏంటంటే కొత్త నోట్ వచ్చిందనుకోండి, చిన్న ఇనిషియల్ వేసివ్వండి, దాని మీద వేసి డేట్ వేసివ్వండి. అది ఎప్పుడైనా వస్తుంది అంటేనండి, ఒక్కసారి 100 రూపాయల నోటు 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిందండి. చాలా అయితే ఎక్కడో రాలేదు అసలు. అంటే ఎక్కడ ఉన్నాయి మరి ఇవన్నీ, ఏమైపోయి ఇవన్నీ రాదు అసలు, నీకు అస్సలు రాదు అసలు. ఎంత మంది చేతుల్లోకి వెళుతుందో నువ్వు ఆలోచించ. నిరంతరము సర్క్యులేషన్ జరుగుతుంటే 5-6 సంవత్సరాల తర్వాత నీ దగ్గర నువ్వు అనుకున్నది వచ్చిందంటే నీ చేతిలో నుంచి వెళ్ళింది ఎన్ని చేతులు మారిందో లెక్కే, ఏది నీది కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే
ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి. గొప్పోడు నేను అనుకుంటే దేన్ని బట్టి అనుకోవాలి? ఇప్పుడు నా పిల్లల్ని బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నాకున్న బలాన్ని బట్టి, నా బలగాన్ని బట్టి అనుకో. దేన్ని బట్టి అంటే యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలెను. అట్టి వానిలో నేను ఆనందించేవాడని అద్దండి బాబు. నువ్వు పొంగిపో. దేవుడు నేను పని చేస్తున్నాను, దేవుని పనిలో ఉన్నాను, దేవుని ఆలోచనలో ఉన్నాను అంటే నువ్వు పొంగిపోతే ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఆనందపడిపోతూ ఉంటావు అనే మాటను ఇక్కడ జ్ఞాపకం చేసేటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తాం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన కాలగతులు మన జీవితం ఎక్కడ లేదంటే మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. అందుకనే జీవం కలిగినటువంటి దేవుడు, లేకపోతే భయంకరమైనటువంటి దేవుని చేతిలో పడటం మీరు ఏమంటాడంటే భయంకరం అంటున్నాడు. కనుక దేవుని చేతిలో పడుకుండుట, దేవునిలో ఉండటం అనేటువంటిది మన జీవితాలకు మేలు కొలిపేటువంటిదిగా కనపడేటువంటి సందర్భం అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక దేవుడిచ్చినటువంటి ఈ బ్రతుకులో, ఈ బ్రతుకు జీవితంలో మనం ఆలోచించవలసినటువంటిది, చెయ్యవలసినటువంటి వాటి గురించి మాట్లాడేటువంటి సందర్భాలు అనేటువంటి వాటిని ఎన్నిటినో మనం చూసుకుంటూ వస్తున్నాం. కనుక మనమంతా కూడా నిరంతరము దేవుని పనిలో, దేవుని యొక్క సేవలో, లేక దేవుని యొక్క కార్యక్రమాలలో ఉండుటను బట్టి మనం సంతోషించాలి. ఆ సంతోషించేటువంటి వాళ్ళుగా మనమంతా కూడా మనం ఉండాలి. అంటే 19వ వచనం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్తున్నాడు అనేటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం, నీతిమంతులకు కలిగే ఆపదలు ఎన్ని? ఒకటి రెండు కాదు. ఒకటి వస్తే రెండు రాదు, రెండు వస్తే మూడు రాదు అనుకో. ఎన్ని? అనేకం. అంటే లెక్కలేదు ఇంకా అసలు. లెక్కల మాస్టర్ ఏం చెప్తాడు? లెక్కలు చెప్పడానికి ఇంకా కౌంటింగ్ లేకపోతే ఎక్సెట్రా ఇన్ఫినిట్ అంటాడు. అంతే. లాస్ట్ ఏమని వదులుతారు? ఇన్ఫినిట్ అంటే అనంతం. నీతి మంతులకు కనుక ఆపదలన్నీ. ఇప్పుడు చెప్పండి, మనోళ్ళు ఏం చెప్పాడు? ప్రభు నమ్ముడు ఏముండదు, అసలు కష్టాలు ఏముండవు అంటున్నాడు. కానీ దేవుడు నీతి మంతునికి కలిగే ఆపదలన్నీ అనేకం అని అన్నాడు. వాటన్నిటిలో నుండి ఆ పనికి ఎన్నొచ్చినా వస్తాయి, కానీ వాటి వెనక ఎవరు ఉండాలి చెప్పండి? మన కష్టం వచ్చిందా, నువ్వు నిజంగా యథార్థవంతుడు అయితే, నీతిమంతుడు అయితే నీ కష్టంలో నుంచి నేను విడుదల చెప్తాను. అండే సత్యమాస్టర్ గారు దేవుని పని అన్నా, దేవుని వాక్యం అన్నా ఈ వయసులో కూడా ప్రతి మొత్తం ఎక్కడ మాట్లాడండి, అసలు ఎప్పుడు మాట్లాడండి. ఎవడోలో కూడా ఇప్పుడు కూడా ముందుంటారండి. చదువునేటువంటి ఆయన చూస్తేనంటే ఆయన పరిస్థితి బాగోలేదండి. పరిస్థితి బాగోబట్టి ఆపరేషన్కి వెళ్ళి చూసాను. కిడ్నీలో రాడ్ అంటే ఎంత ఉంటది? లేకపోతే చిన్న రాడ్ ఉంటదండి. ఆ ఇంత రాడ్ ఉంటే ఎంత బాధపడతారో తెలుసండి. గిల కొట్టేసుకుంటారు. కానీ ఆయన ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్ని రాళ్ళు వచ్చింది తెలుసా? నేను రాళ్ళు ప్యాకింగ్ చేసుకొచ్చారు. కాకపోతే పెడతాం ఒకసారి చూడమంటే అక్కడ చూపించడం అవుతుంది. ఆయన అవ్వదు కదా, వాట్సాప్ లో పంపండి. ఇన్ని వాట్సాప్ లో పెట్టుకుంటే దాంట్లో ఉంటది. ఎన్నంటే ఇన్ని నొప్పి రాలేదండి. ఇన్నుండి కూడా ఏం చేయలేదు తెలుసండి? చిన్న నొప్పి రాలేదండి, అసలు నొప్పి రాలేదండి. అసలు ఇంత రాడు ఉంటే గిలగిల కొట్టుకోండి అన్నీ ఉన్నా కూడా ఆయన తిరుగుతూనే ఉన్నాడండి. ఇంకో విచిత్రం తెలుసండి, నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాగ్ గీసారండి, ఇన్ఫెక్షన్ ఉంది. అన్నం పెట్టే వరకు కూడా ఇన్ఫెక్షన్ ఉందనేటువంటి సంగతి కూడా తెలియదు. అది నిజంగా కిడ్నీలో అయితే ఎవడైనా చచ్చిపోతున్నాయి. కిడ్నీకి మధ్యలో అక్కడ కిడ్నీలోకి వెళ్ళవలసిందంటే గాలి బ్లాడర్ దగ్గర ఎందుకు కాపాడు అంటే ఆపద వచ్చింది. అసలు ఆపదలో కూడా ఆపద ఉందా అన్న సంగతి కూడా తెలియకుండా వెళ్ళి చెక్ చేయించుకున్నాడండి. చూసారు, చెక్ చేయించుకోవాలని హాస్పిటల్కి వెళ్ళాలని మేము ఎవరో వరల్ మాస్టర్ మేము అన్నాం, ఏమండి 3 సెంటీమీటర్స్ ఎక్కడ ఉంటాయని బాబు వెతికిని పోయిందంటే ఆయన ఏదో లెక్కలు తప్పు చెప్తాడు. సెంటీమీటర్ అనే పదం లేదు, మిల్లీమీటర్సే ఉంటాయి. ఎక్కడ స్టోన్స్ ఉన్నా సెంటీమీటర్స్ ఉండవు. కానీ అది నిజంగానే 3 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇన్ని ఎవరండి మరి కాపాడింది? నిజమేనండి, నువ్వు దేవుల్లో ఉంటే దేవుడేనండి. అవి చాలా మంది జీవితాలండి. ఇలా సాక్ష్యాలు కాదు, ఇది వాస్తవాలండి. మా అన్నయ్య గారు అన్నారండి, సత్యనారాయణ గారు. ఆయన రాత్రి బాధపడటం ప్రారంభించాడండి. తెల్లవారులు
బాధపడుతున్నాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గ్యాస్ నొప్పి అంటాడు, ట్రీట్మెంట్ చేస్తాను, గ్యాస్ నొప్పి అంటాడు, ట్రీట్మెంట్ చేస్తాను. తెల్లారేటప్పటికి వెళ్ళేటప్పటికి ఏంటో తెలుసా అండి, అప్పటికే సివియర్ స్టేజ్. ఏంటి? డాక్టర్ అని పిలిచి చెప్పాడు, ఈయన ఏమవుతారండి, నా బ్రదరేనండి, మరి మీకు సపోజ్ ఏమంటారు ఏంటంటే, ఆయన 1 అవరే బ్రతుకుతారు సార్, మీతో చెప్తున్నాను, మీరు ఏం చేస్తారో చేయండి అన్నాడు. నా దగ్గర ఫైనల్ గా ఒక ఇంజక్షన్ ఉంది, 35,000 అవుతాయి, ఇప్పుడు చేస్తాను, చేస్తే బ్రతకవచ్చు బ్రతకపోవచ్చు, ఇంజక్షన్ చేశాం కాబట్టి చచ్చిపోయామని మీరు అనకండి, కనుక మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఉంటే మీరు చెప్పండి, మరి మీ మీద ఈ బాధ్యత పెట్టుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అన్నాడు. మన కాలం బాగా కూర్చున్నాడు. ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాము, బొల్లేనికి వెళ్ళాము, తీసుకొచ్చి అక్కడ కూడా ఏమన్నారు తెచ్చండి, ఇంకొక 1 అవర్ లేట్ అయితే మేము ఏం చేయలేకపోతున్నాం అన్నారు. అంటే ఎలా వస్తుంది అనుకుంటున్నారు? అందుకని నీతిమంతుడిగా ఉన్నావా నీకేమొస్తుంది? ఆపద వస్తుంది. కానీ ఆపదలో మాత్రం నువ్వేం చేయకూడదు తెలుసా? దేవుని విడిచిపెట్టకూడదు. భార్య భర్తలకి గొడవలు వస్తాయి రావా? కానీ అప్పుడు విడిచిపెట్టకపోతేనే ఆమె పతివ్రత అంటాడు, అతను గొప్పోడు అంటారు. అంతేగానండి గొడవ వచ్చింది, నీ సంసారం ఇది, నీ బాధ నీదని వెళ్ళిపోయి అనుకోండి, ఆ కుటుంబం ఏ కుటుంబాన్ని ఏమన్నారు? ఆదర్శవంతమైన కుటుంబాలు. ఆదర్శవంతమైన కుటుంబం అనిపించుకోవాలంటే కుటుంబంలోనే ఉంటాయండి, ఎన్నో ఉంటాయండి ఇవన్నీ కూడా. మనకి ఇక్కడ ఏమంటాడంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం అనేకం అనేకం, ఒకటి రెండు కాదు, అనేకం. ఒకటి ఇంకోటి, ఇంకోటి వస్తే ఇంకోటి, ఏమి రావు అని అనుకోకుండా నిజంగా జీవితం అంటే. కనుక దేవుని పనిలో ఉన్నటువంటి వారు ఎప్పుడు 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 కూడా దేవుడు చేసుకుని ఉంటారండి. అలాంటి గారు కృష్ణ కుమార్ గారు ఉన్నప్పుడు ఒకసారి ఎక్కడ తీసాడండి, ఈసీజీ దాన్ని ఏమంటారు, ఈసీజీ కాదు, ఈసీజీ తీసిన తర్వాత అసలు డేంజరస్ పరిస్థితుల్లో ఉన్నాను, వెంటనే జేపీకి తీసుకెళ్ళిపోతున్నాను. నేను సుబ్బారావు గారు మనం చూసి జేపీకి తీసుకెళ్ళలేదు, తర్వాత చూస్తే ఏమీ లేదు. ఏంటంటే ఎందుకు మారింది అంటే కొంత ఆలోచన ఉంటుంది, కొంత విధానం ఉంటుంది. మన ఫుడ్ కంట్రోల్ కానీ దీంట్లో కానీ మాకు వయసు వస్తున్నప్పుడు దాంతో పాటు కొన్ని చేయటం అనేటువంటిది కూడా. కనుక ఈరోజు 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎవరు సహాయం చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇంకా పిల్లలకు ఉపయోగపడే అంత పరిస్థితికి వచ్చారంటేనండి, అది దేవుడి యొక్క మహాకృపనండి. అంతకని ఏమి పట్టవద్దు దేవుడు మనకి. దేవుని పనిలో అలా తిరుగుతూ చచ్చిపోతే చాలండి. అలాగే కోరుకోవాలి తప్ప ఇంకా ఏదో కావాలని అనుకోకండి. నన్ను ఎవడో మొయ్యకూడదు, నన్ను ఎవడో ఎత్తుకోకూడదు, నన్ను ఎవడో సహాయం చేసిన ముందు ఎవడో మూలుకోకూడదు అని అనుకుంటే మనం ఏం చేయాలి? తిరుగుతూ అలా పొద్దున్న మా నాన్నగారండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగా తిరుగుతూ వచ్చాడు, దిక్కు తీసుకున్నాడు, కూర్చున్నాడు, భోజనం చేశాడు, పడుకున్నాడు, తెచ్చుకున్నాడు. అది గొప్ప అంటే చాలు. అంతే. ఎలాగైనా వచ్చావు మనం అంటాం, ఇంకా బతుకుంటే బాగుండి అంటాం. సర్లే అని 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, నువ్వు ఉంటావా అని ముందు కష్టమండి బాబు అంటాం. 2 రోజులు పేరు చాలా గొప్ప ఉండదు, అందరూ వచ్చేది మాకు ఇలా చేద్దాం అలా చేద్దాం అంటాం. కానీ వారం రోజులు కనుక ఏమండి చాలా మంది కూతురు కోసం కొడుకుల కోసం చాలా మంది చేస్తారు చూడండి. 3 కూతుర్లు కానీ 4 కూతుర్లు కానీ ఉంటే ఆ తల్లి కానీ తండ్రి కానీ మంచాన్ని పడితే తెలుస్తుందండి పరిస్థితి. మంచి బాబేళ్ళు నా కూతుర్లేనా అనుకుంటా సొక్కగా అనిపించిపోతుంది తెలుసండి. ఇది వస్తుంది నా డ్యూటీ, నాకు కుదరదమ్మా, నేను వెళ్ళిపోతానంటే నేను చాలా ప్రేమ చెయ్యాలనుకుంటున్నాను, చెయ్యలేనమ్మా. ఆవిడ వస్తుంది, నేనే ఇక్కడ ఉందాం అనుకున్నాను కానీ మరి ఆయన అసలు ఊరుకోవట్లేదు బాబోయ్, ఎంత స్టోరీ ఉందా, ఏడ కోసమే నేను ఎంత చేశాను అలా. నువ్వు ఆ స్థితి రాకూడదని కోరుకోండి. నిజమే చేద్దాం అనుకుంటే చేయలేరండి. ఒకవేళ నిజం అనుకున్న ప్రేమే ఉంటే చేద్దాం అనుకుంటే నీ పరిస్థితులు నీకు సహకరించవు ఎవరిది. అందుకనే ఇలాంటి స్థితి రాకూడదు. నేను దేవుల్లో ఉన్నాను, అందుకనే నువ్వు అతిశయించు దేవుని బట్టి. నాకేంటి వెనకాల 4 పిల్లలు నన్ను మోసేస్తాను అనుకో, మోస్తే ఏంటో మోయకపోతే వచ్చిన తర్వాత ఎవరు మొత్తాడు, ఆడు మోసేస్తాడు, ఈ మోసేస్తాను, నువ్వు మోయమ్మను మోతే అంటే పడద్దండి అని అవసరం అండి. చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తే ఎవరు కావాలి? చచ్చిపోయిన తర్వాత నా కార్యక్రమం చాలా గొప్పగా చేస్తారండి, 10 లక్షలు పెడతానండి, ఇది ఇవన్నీ కోరుకోకు, అవి పెట్టినా పెట్టకపోతే చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో నీకు అనవసరం. అతిశయించు దేంట్లో? దేవుల్లో. నేను ఈ రోజు దేవుని పనిలో ఉన్నాను, నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాను, నాకు దేవుడు ఉన్నాడు అని ఉంటే అప్పుడు దేవుడిని. అందుకని అతిశయించుట తగదు, కానీ దేవుణ్ణి అతిశయించండి అని. నీతిమంతునికి కలిగే ఆపదలు అనేకం. ఖండితులు అయిపోయారండి. అందుకని
మీ మధ్య సత్యనారాయణ గారు కానీ లేకపోతే ఆంటీ గారు మీరు ఏం చేయాలా మీరు పసిపెట్టండి సార్ డబ్బులు పసిపెట్టండి మేము వస్తాం మేము వెళ్తాం అనేది తెలిసిపోతుంది జీవితం అంటే కనిపించిపోతుందేమో ముందు కనపడుతుందేమో ఎవరిని అడగద్దు ఏం చేయొద్దు మనమే చేద్దాం అంటున్నారు ఈ మధ్యని. ఎందుకని ఫోన్లు ఎంతవరకు ఏదో చేసాం పిల్లల కోసం చేసి అన్ని చేసాం ఇంకా అవన్నీ అయిపోయి మేము చివరికి వచ్చాం. కాబట్టి ఇప్పటికైనా దేవునిలో ఉండాలంటే దేవుని వాక్యం అన్నది దేవుడికి ఆపద వస్తుందండి దుఃఖం వస్తుందండి ఆ బాధలు. అందుకని మరి దావీదుగా కూడా చెప్తే ఏమంటాడు అన్నట్లయితే మరి సజీవులు ఉన్నటువంటి దేశంలో నన్ను ఉంచావు కన్నీళ్లు విడవకుండా నా పనులను జారి పడకుండా జారి పడకుండా పాదాలంటే జారి పడ్డావు అనుకోండి అదే తెలిసిపోతుంది మామూలుగా ఉంటుంది కదండి. అసలే ఒకకాయలు ఆగుకోండి పోవన్న పడుకోరు అనుకోండి ఎవడు మోస్తాడు ఎవడు ఎత్తుకుంటాడు ఎవడు కూర్చోబెడతాడు ఎవడు ఎంత ఉండదు లేకుండా అసలు పరిస్థితి పడకూడదు. కన్నీళ్ళు ఎప్పుడు ఇలాంటి బాధలు మనం ప్రేమించిన వ్యక్తి మనం అన్నాడు అనుకోండి ఎంత కుమిలిపోతాం చెప్పండి ఎంత బాధపడిపోతాం చెప్పండి అలాంటివి మీరు రాకుండా ఉంచామన్నాడు. అలా మనం అంతా ఉండాలని సరే మరి కోరుకుంటున్నాను. మరింతవరకు చక్కటి వాక్యాన్ని మీకు ప్రత్యేకమైన తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ ఆఫ్ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు నడిపించవలసిందిగా